the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా మనం చాలా అంశాలను చూస్తున్నాం. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ డిస్కస్ చేయబోతున్న ఐఐటి సంబంధిత అంశాలు. సో ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ భారతదేశంలో సాధిస్తున్న అద్భుతమైన ఘనత, వారి యొక్క ఇన్నోవేషన్స్, వీటిపైన ఎగ్జామినేషన్లో మనం క్వశ్చన్స్ రూపంలో చూసే అవకాశాలు ఉంటాయి. ఏఐఐటి అనే వార్తల్లోకి వచ్చింది అంటే ఐఐటి పేరు గుర్తుంచుకోండి. ఉదాహరణకి ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఐఐటి గౌహతికి సంబంధించి. సో ఏఐఐటి వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్యావరణహిత ఇంధనంగా మిథేన్, కార్బన్ డయాక్సైడ్ ఐఐటి గౌహతి సంబంధిత అంశం. ఐఐటి గౌహతి ఎక్కడ ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారట ఈ శాస్త్రవేత్తలు. పర్యావరణంలో హానికరమైన మిథేన్, కార్బన్ డయాక్సైడ్ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను ఐఐటి గౌహతి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం వారు ఒక రకం బ్యాక్టీరియాను ఉపయోగించడం జరిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా, సుస్థిర ఇంధన పరిష్కారాల సాకారం దిశగా ఇదో గణనీయమైన ముందడుగు అని వారు భావిస్తున్నారు. గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, పర్యావరణహిత ఇంధనంగా మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ శుద్ధ ఇంధనంగా మార్చే ప్రత్యేకమైన ఒక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ ఏఐఐటి శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారని గుర్తుపెట్టుకోండి. సో భూగోళానికి ఎడారీకరణ ముప్పు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఆ సంస్థ పేరు గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ సదస్సు ఎక్కడ జరిగింది, వారు చెప్తున్న ఒక హెచ్చరిక ఏంటి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పొడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్న 77% భూమి, అంటే ఎడారిగా మారబోతుంది. సింపుల్గా చెప్పాలంటే భూమి, ఇది ఒక హెచ్చరిక. ఎవరంట? యుఎన్సిసిడి వారు చెప్తున్న ఒక రిపోర్ట్లో చెప్తున్న అంశం. యుఎన్సిసిడి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. వారికి సంబంధించిన ఒక సదస్సు ఇటీవల జరిగింది సౌదీ అరేబియాలోని రియాద్లో నిన్నటి రోజున జరిగిన సదస్సు. ఏం సదస్సు అంట? యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ సదస్సులో హెచ్చరిక. సో ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణకు గురయ్యే భూమి శాతం పెరుగుతోందంట. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్సిసిడి ఆందోళన వ్యక్తం చేసింది. గత 30 ఏళ్ళుగా 77% భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటుందంట. మొత్తం కూడా డ్రై అయిపోతుంది ల్యాండ్ అంతా. ఓకేనా? ఈ సమయంలో భూమిపై పొడి నేలల సంఖ్య 43 లక్షల చదరపు కిలోమీటర్లు పెరిగిందని, ఇది మొత్తం భూభాగంలో 40% అయిందని వెల్లడించారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కర్బన ఉద్గారాల విడుదలకు నడుం కట్టకపోతే మనం 3% సాధన భూములు పొడిగా మారిపోయాయని నివేదిక హెచ్చరించడం జరుగుతుంది. ఇక భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తుషిల్. సో ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ మనం చూసే అవకాశాలు ఉంటాయంటే విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ భారతదేశం లేదా మన దేశానికి సంబంధించి రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాలపై ఆధారపడుతున్నాము. డిఫెన్స్ ఇంపోర్ట్స్, వాటిపైన క్వశ్చన్స్ రావచ్చు. లేదా ఆయుధ సంపత్తికి సంబంధించి సిప్రీ లాంటి సంస్థ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాంటి సంస్థలు విడుదల చేసే నివేదికలపైన క్వశ్చన్స్ రావచ్చు. లేదా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినియస్గా తయారు చేస్తున్న రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలు కానీ, షిప్లు కానీ, ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ రావచ్చు. లేదా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది, ఇటువంటి టాపిక్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ తుషిల్ వాస్తవానికి రష్యాలో తయారైన ఒక నావల్ షిప్, అది భారత నావికాదళంలో చేరింది. సో అధునాతన ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధ నౌక భారత నౌకాదళంలో చేరింది. రష్యాలో తయారైన ఈ యుద్ధ నౌక నిన్నటి రోజున ఆ దేశంలోని కాలినిన్గ్రాడ్లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందంట. 3900 టన్నుల బరువు, 125 మీటర్ల పొడవు గల ఐఎన్ఎస్ తుషిల్ను
త్వరలోనే హిందూ మహాసముద్రంలో భారత్ మోహరించనున్నదంట. చైనా నేవీని ధీటుగా ఎదుర్కోవడంలో, భారత నౌకాదళాల సామర్థ్యాన్ని పెంచడంలో ఈ తుషిల్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా భావిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక సౌర కుటుంబం వెలుపల ఘనీకృత సాలిడిఫై స్టేట్లో ఘనీకృత నీరు అవశేషాలను ఇక్కడ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రాల ద్వారా చూపిస్తోంది. ఇక్కడ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సౌర కుటుంబం వెలుపల కొత్తగా పురుడు పోసుకుంటున్న ఒక గ్రహ వ్యవస్థలో హిమం రూపంలో అంటే మంచు రూపంలో, ఐస్ రూపంలో నీటి ఆనవాళ్లను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో దీన్ని కనుగొన్నారు. భూమికి 1500 కాంతి సంవత్సరాల దూరంలోని ఓరాయన్ నెబ్యులాలో ఉన్న ఒక భారీ ప్రోటో ప్లానెటరీ వలయంలో ఈ నీటి జాడను గుర్తించారంట. 114 నుండి 426 అనే నక్షత్ర వ్యవస్థ చుట్టూ ఇది కనిపించింది. 3 మైక్రాన్ల తరంగదైర్ఘ్యంలో ఇది వెలుగు చూసిందంట. నెక్స్ట్, పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ ఉంటుంది ప్రస్తుతం ఉంది అని చెప్పేసి ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఒక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన మాటలు నిన్నటి రోజున. ఇక్కడ సంస్కరణ, రీఫార్మ్స్, పనితీరు, పరివర్తన అనే మంత్రాన్ని అనుసరించే అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోందని భారత ప్రధాని గారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని నిన్నటి రోజున జరిగిన ఒక సదస్సు ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024 డిసెంబర్ 9th నిన్నటి రోజున ప్రారంభమైంది. డిసెంబర్ 11th వరకు జరగబోతోంది. గుర్తుంచుకోండి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా. అత్యంత వేడి సంవత్సరం, ఇది సూపర్లేటివ్, అత్యంత వేడి సంవత్సరంగా 2024 నిలిచిందని కోపర్నికస్ మరొకసారి చెప్పింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నవంబర్లో రికార్డు ఉష్ణోగ్రతలో సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచిందని యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ ఇటీవల తెలిపింది. ఈ ఏడాది నవంబర్ సగటున 14.10 డిగ్రీల సెల్సియస్తో గతేడాది నవంబర్ తర్వాత రెండో అత్యధిక వేడి నెలగా నిలిచిందని వెల్లడించారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం కాలం నాటి ముందు స్థాయిల కంటే ఈ ఏడాది నవంబర్లో 1.62 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైందని కోపర్నికస్ సంస్థ చెప్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఇక్కడ సచివాలయం ఎదుట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో మార్పులను కూడా మనం చూసాము. ప్రతి ఏటా కూడా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని డిసెంబర్ 9న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల భాగంగా నిర్వహించాలని ప్రభుత్వము నిర్ణయించింది. డిసెంబర్ 9న ప్రతి సంవత్సరం అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసనసభలో ప్రకటన చేశారు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. వార్తల్లో వ్యక్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐకి 26వ గవర్నర్గా ఒక వ్యక్తి నిన్నటి రోజున మనకు వార్తల్లోకి వచ్చారు. సంజయ్ మల్హోత్రా గారు ప్రస్తుతం రెవెన్యూ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారి స్థానంలో నూతన గవర్నర్గా గుర్తుంచుకోండి. శక్తికాంత దాస్ గారి పదవీకాలం ఈ రోజుతో ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26th గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. మంత్రివర్గ నియామకాల సంఘం ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఈ నెల 11 నుంచి 3 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగబోతున్నారు. గుర్తుంచుకోండి. 2018లో తొలిసారిగా ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన శక్తికాంత్ దాస్ గారు పదవీ కాలాన్ని 2021లో కేంద్ర ప్రభుత్వం మరో 3 ఏళ్ళు పొడిగించింది. ఈ గడువు ముగియడంతో కొత్త గవర్నర్ని నియమించడం ఆవశ్యకమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఫస్ట్ లెసన్లోనే మనం రావు గారి పేరు వింటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే షార్ మొదటి డైరెక్టర్ వైజే రావు గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ వై జనార్దన్ రావు గారు ఇటీవల మృతి చెందారు. కొన్ని ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న ఆయన వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక దేశానికి నూతన అధ్యక్షుడిగా మరొకసారి ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చిన వ్యక్తి జాన్ డ్రమనీ మహామా. జాన్ డ్రమనీ మహామా ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా మరొకసారి వార్తల్లోకి వచ్చారంటే ఘనా దేశానికి. ఇక్కడ క్రీడా సంబంధిత అంశాల్లో భాగంగా
యుఏఈ ఆతిథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యంలో ముగిసిన అండర్-19 మెన్స్ ఏషియా కప్లో క్రికెట్కి సంబంధించిన కప్లో బంగ్లాదేశ్ భారత్ని ఓడించి కప్పు కైవసం చేసుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ విన్ అండర్-19 మెన్స్ ఏషియా కప్, డిఫీట్ ఇండియా బై 59 రన్స్ ఇన్ ఫైనల్. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆతిథ్యంలో 2027 సంవత్సరంలో ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ జరగబోతోంది మన రాష్ట్రం ఆతిథ్యంలో. సో 2027 సెప్టెంబర్లో జరగబోయే 21వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఆతిథ్యం ఇవ్వనుందంట. ఈ దఫా ఛాంపియన్షిప్ పోటీలకు భారత్ వేదికగా దక్కించుకోగా ఆ అవకాశాన్ని ఏపీకి ఇస్తూ జాతీయ రోలర్ స్కేటింగ్ సమాఖ్య నిన్నటి రోజున ఉత్తర్వులు ఇచ్చింది, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, పర్యావరణహిత ఇంధనంగా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు, భూగోళానికి ఎడారీకరణ ముప్పు అని చెప్పేసేసి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ సదస్సులో ఇచ్చిన నివేదిక, భారత నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ తుషిల్, సో సౌర కుటుంబం వెలుపల ఘనీకృత రీతిలో నీరుని కనుగొనడం జరిగింది. సో పెట్టుబడిదారుల గమ్యస్థానంగా భారత్ ఉండాలని చెప్పేసి భారత ప్రధాని గారి పిలుపు, అత్యంత వేడి సంవత్సరంగా 2024 మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఏటా డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, ఆర్బీఐకి 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారి నియామకం, సో షార్ మొదటి డైరెక్టర్ వైజే రావు గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో జాన్ రమణి మహామా ఇటీవల ఘనా దేశానికి నూతన అధ్యక్షునిగా మరొకసారి ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చారు. బంగ్లాదేశ్ అండర్-19 మెన్స్ ఏషియా కప్ విజేతగా నిలిచింది, ఫైనల్లో భారత్ పైన గెలిచింది, యుఏఈ ఆతిథ్యంలో జరిగింది. సో 2027 ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.